ఈజీ మనీ కోసం ఎంబీబీఎస్ డ్రాప్ అవుట్ విద్యార్థి బిగ్ స్కెచ్ వేశాడు. ఆన్లైన్లో డమ్మీ పిస్టల్, పోలీస్ యూనిఫామ్ కొనుగోలు చేసి ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులు గురిచేశాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ కేసు వివరాలను ఆదిబట్ల పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ధనరాజ్తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కోట్ల విలువైన భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆ కార్లో తనకి వెపన్ చూపించేసి, అంటే పిస్టల్ వెపన్ చూపించేసి, కత్తి చూపించి బెదిరించి తన దగ్గర 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ మీద తనతోటి సంతకాలు పెట్టించుకొని, అలాగే వైట్ పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని తనని ఒక 3 కోట్లు డిమాండ్ చేసినట్టుగా, తర్వాత మనకి కొద్దిసేపు ఇబ్రహీంపట్నం ఆదిబట్ల ప్రాంతంలో కారులో తిప్పి తర్వాత మళ్ళీ దాన్ని ఒక ప్లేస్ దగ్గర వదిలేసినట్టుగా మనకి కంప్లైంట్ రావడంతో మనం ఇమీడియట్గా 23rd రోజు ఒక క్రైమ్ నెంబర్ 704 of 2024, 137, 127, 308, 351, 380, 319, rated T of 5 BNS కింద మనం ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. సో దీని డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇందులో ఒక లేడీ ఇన్వాల్వ్ అయిందని మనకి ఇమీడియట్గా తెలిసింది. ఒక లేడీ తోటి ఫస్ట్ కాల్ చేయించారు. ఆ లేడీ మక్కల భవాని అని తిను ఒక సెలూన్లో బ్యూటిషియన్లో వర్క్ చేస్తుంది. సో ఆ అమ్మాయి డీటెయిల్స్ మనకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆమె మనము అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు ఆమె మిగతా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది తను చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన వివరాల తర్వాత మనకి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులు కొరవి ధనరాజ్ అలియాస్ అర్జున్ రెడ్డి, ఇతను హైదరాబాద్లో ఉంటాడు. అలాగే అతని యొక్క రిలేటివ్ శివకుమార్, తర్వాత అతని యొక్క ఫ్రెండ్స్ దేరంగుల శ్రీకాంత్ అండ్ శేఖర్, ఈ 4 కలిసి ఆ రోజు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. తర్వాత వీళ్ళని కూడా మనము ఈరోజు అదుపులోకి తీసుకుని విచారించడం తెలిసింది. ఈజీ మనీ కోసం ఎంబీబీఎస్ డ్రాప్ అవుట్ విద్యార్థి బిగ్ స్కెచ్ వేశాడు. ఆన్లైన్లో డమ్మీ పిస్టల్, పోలీస్ యూనిఫామ్ కొనుగోలు చేసి ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేశాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ కేసు వివరాలను ఆదిబట్ల పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ధనరాజ్తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కోట్ల విలువైన భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో వ్యాపారిని బెదిరించిన కేసులో ప్రస్తుతం ఎంబీబీఎస్ చేస్తున్నటువంటి విద్యార్థి, ఏదైతే చదువు మధ్యలో మానేసినటువంటి విద్యార్థి ధనరాజు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆన్లైన్ లో డమ్మీ పిస్తోల్ కొని పోలీస్ డ్రెస్ యూనిఫామ్ వేసి ఇటు పోలీసులకు సంబంధించి అని చెప్తూ కూడా దీనికి సంబంధించి ఒక కత్తిని కూడా కొనుగోలు చేసి ఆ వ్యాపారిపై బెదిరింపులకు దిగాడు. అయితే బట్టల వ్యాపారిపై పూర్తిగా హనీ ట్రాప్ పాల్పడ్డారు. అయితే కిడ్నాప్ కి సంబంధించి కిడ్నాప్ చేసి మొత్తం 5గురు నిందితులతో కలిసి పూర్తిస్థాయిలో బెదిరింపులకు దిగారు. అయితే మొత్తం పోలీసులు ఈ ఘటన మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 5 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. అయితే ఎంబీబీఎస్ మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత ఈజీ మనీ కోసం వలపన్ని కూడా వ్యాపారిని, ఏదైతే ప్రధాన నిందితుడు ధనరాజ్, ఇటు అలియాస్ అర్జున్ పూర్తిస్థాయిలో వలపన్ని వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే వ్యాపారిని ఏదైతే పోలీస్ ఎస్ఐ డ్రెస్ కోడ్ లో కూడా వెళ్లి పిస్టల్ తో బెదిరించి కూడా 3 కోట్ల రూపాయలు కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు లేవని కూడా వ్యాపారి తెలపడంతో 4 బాండ్ పేపర్లు సంతకాలు తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఆ వ్యాపారిని వదిలేశారు. అయితే దీంతో ఈ కేసుకు సంబంధించి వ్యాపారి ఫిర్యాదుతో ఆదిబట్ల పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే కేసు మొత్తం కూడా ఛేదించాలని చెప్పుకోవచ్చు. నిందితుల నుండి డమ్మీ పిస్తోల్ తో పాటు పోలీస్ డ్రెస్ కోడ్, ఇటు యూనిఫామ్, షూస్, ఇట్లా కత్తిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే డీసీపీ సింహారెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితులను మీడియా ముందు ఉంచి ఆ తర్వాత ఘటన మొత్తాన్ని కూడా వివరించారు. మొత్తం మీద పోలీస్ డ్రెస్ కోడ్ తో ఈజీ మనీ కోసం వ్యాపారిని బెదిరించిన కేసులో మొత్తం 5 మంది నిందితులను ప్రస్తుతం పోలీసు అయితే అభిషేకించుకుని రిమాండ్ కి అయితే తరలించారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ మధ్యలోనే వదిలేసినటువంటి ధనరాజ్ ఏదైతే ఈజీ మనీ కోసం ఇలా ఒక 4గురితో కలిసి కూడా ఈ మొత్తం ఒక కిడ్నాప్ ఉదాంతం మొత్తం కూడా నడిపారని కూడా పోలీసు అయితే గుర్తించారు. మొత్తానికి ప్రస్తుతం 5 మందిని రిమాండ్ కి అయితే తరలించారు.